ప్రార్థన చేసుకొని రాత్రికాల సమయంలో దేవునికి కృతజ్ఞాస్తులు చెల్లించుకుందాము. ప్రసన్న పుట్టినరోజు సందర్భంగా ప్రార్థన చేసుకుంటూ దేవుని మహిమపరుచుకుందాము. రెండందరూ వచ్చి కూర్చోండి. ప్రార్థన. సకల ఆశీర్వాదకు కారణాభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతి స్తోత్రములు తండ్రి. గడిచిన కాలమంతయు గడిచిన దినములందు మమ్మల్ని ఆశీర్వదించాలి. మా యొక్క జీవితంలో తండ్రి మనకు శ్రేష్టమైన రాత్రికాల సమయంలో తండ్రి నీవు అనుగ్రహించినటువంటి ఈ యొక్క గృహంలో తండ్రి మేమందరము కూడా తండ్రి ఇదిగో తండ్రి ఎన్ని నిమిత్తమైతే తండ్రి నీ పాదాల చెంత కూర్చొని ఉన్నామో నీ బాటంగా తెలుస్తుంది. ఇదిగో మా జీవితంలో తండ్రి మా తల్లిదండ్రులకు తండ్రి నీ బిడ్డలుగా ఉన్నటువంటి యొక్క లోకంలో తండ్రి 2 కుమారులు 3 కుమార్తెలు తండ్రి అయా తండ్రి నీ బిడ్డలు మా తల్లిదండ్రులకి మమ్మల్ని అనుగ్రహించినారు తండ్రి. అయా తండ్రి ప్రథమ ఫలంగా తండ్రి ఇదిగో తండ్రి అక్కలను బట్టి తండ్రి, చెల్లెలను బట్టి తండ్రి, తమ్ముని బట్టి మమ్మల్ని బట్టి తండ్రి మా కుటుంబాల యొక్క భూలోకంలో ఇంతగా అభివృద్ధి చెందటానికి తండ్రి నీ యొక్క చిత్తము, నీ యొక్క కృప, నీ యొక్క ఆశీర్వాదం తండ్రి మా యొక్క నీతి నిజాయితీ ఏమీ లేదు తండ్రి. నీవు చూపించినటువంటి ఈ యొక్క కృప ద్వారా తండ్రి నీ పాదాలు పట్టుకుని తండ్రి మేము అడుగుతూ ఉంటుండగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. ఈ లోకంలో తండ్రి అనేకమైనటువంటి శ్రమలు, నిందలు, బాధలు తండ్రి ఈ లోకంలో మేము అనుభవించినాము తండ్రి. ఇట్టి తండ్రి అనుభవించినటువంటి మా యొక్క కుటుంబాలు తండ్రి నీ ప్రేమ చేత తండ్రి నీ యొక్క కృప చేత ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క ఆశీర్వాదాలు తండ్రి మా మీద మెండుగా అనుగ్రహించినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి నాకు అనుగ్రహించిన నీ బిడ్డ తండ్రి ఇంద్రమ్మను బట్టి తండ్రి మా యొక్క దాంపత్య జీవితంలో మీరు ప్రేమించినటువంటి తండ్రి కుమార్తెను బట్టి 2 కుమారులను బట్టి తండ్రి ఇదిగో తండ్రి నీ బిడ్డ తండ్రి లక్ష్మీ ప్రసన్న తండ్రి పుట్టిన తర్వాత తండ్రి అనేక విధాలుగా తండ్రి మేము అనేకమైనటువంటి ఆశీర్వాదాలు తండ్రి మాకు అనుగ్రహించి ఉన్నారు. ఈ బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. ఇన్ని సంవత్సరాలు మీరు కాచి కాపాడి మరొక నూతనమైనటువంటి సంవత్సరంలో నీ బిడ్డ అడుగు పెడుతూ ఉంటుండగా తండ్రి ఇట్టి పుట్టినరోజును నీ బిడ్డ జీవితంలో అనేకం కూడా జరుపుకుంటూ తండ్రి మరి ముఖ్యంగా తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని నీకు లోబడి తండ్రి నిన్ను మయంపరిచే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ కూడా అనుగ్రహించి సహాయం చేయండి. జరగబోయే పుట్టినరోజు కార్యక్రమం అంతట్లో మీరే తోడుగా నీడగా ఉండి తండ్రి మీరే అధ్యక్షుడిగా ఉండి నడిపించి అయా తండ్రి మాకు దీవెనకరంగాను అయా నీకు మహిమకరంగాను జరిగించుకుంటూ కృప చూపించి సహాయం అనుగ్రహించగలరని ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చిన నీ బిడ్డలను మమ్మల్ని పుట్టినరోజు జరుపుకుంటున్న నీ బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచగలరని క్రీస్తు యేసు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అరే అంతదాకా సౌండ్ నిండారు, సౌండ్ నిండారు. సెల్లిట్టి రికార్డు పెడతా, సెల్లిట్టి నా సెల్లి సరే నిండారు అందుకే దూరం నుంచి వీడియో సరే. ప్రార్థన ద్వారా మొదటిగా దేవుణ్ణి మనం అందరము కూడా మహిమపరుచుకుంటూ ఉన్నాం. ఫోటోలు దిగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ భూమిని, ఆకాశాన్ని, సమస్త జీవరాశుల్ని నిర్మించినటువంటి దేవుడు తనకు ప్రత్యేకంగా ఈ భూలోకంలో తనకంటూ తన యొక్క జనాంగంగా ఈ లోకంలో మానవుణ్ణి తన ప్రేమతోటి నిర్మించినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎలా నిర్మించాడు మానవుణ్ణి? ఎలా నిర్మించాడు? ఒక జిగట మట్టిని తీసుకొని తనకిష్టమైనటువంటి రీతిగా ఆయన ఒక రూపాన్ని తయారు చేసిన తర్వాత దానికి ఏం లేదంట, జీవం అనేది లేదు. కాబట్టి ఏం చేశాడంటే దేవుడు తనలో ఉన్నటువంటి జీవాన్ని మానవులోనికి పంపించినప్పుడు నరుడు ఏమయ్యాడంటే జీవాత్మ కలిగినటువంటి వాడిగా అయినాడు. అందుకని యొక్క భూలోకంలో ఏదైనా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే భూలోకంలో ఉన్నటువంటి సమస్త ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించినాడు. మనం నివసించడానికి మంచి భూమిని, రాత్రి వేళ సమయంలో ఆహ్లాదకరంగా ఉండటానికి మంచి వెన్నెల్ని, చుక్కల్ని, అలాగనే పగటిపూట కష్టపడి పని చేసుకోవటానికి దేవుడు ఏమిచ్చాడు? మంచి సూర్యుడిని అనుగ్రహించినాడు. అలాగనే ఈ భూలోకంలో నా బిడ్డలు మంచిగా బ్రతకటానికి, వారు సరైనటువంటి ఆహారం తినటానికి దేవుడు ఏమిచ్చాడో తెలుసా? 200 రకాల పండ్లని దేవుడు మనకు అనుగ్రహించినాడు. మనకు తెలిసినవి కొన్ని ఒక 50 ఉంటాయి, కానీ భూప్రపంచం మీద తినే పండ్లు ఎన్నో తెలుసా? 200 రకాల పండ్లు ఉన్నట్టుగా బైబిల్ మనకు సెలవిస్తూ ఉంది. ఎందుకు ఇవన్నీ చేశాడు? అందుకనే
ఆదిమ తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వ ఏమన్నారంటే తమ యొక్క జీవితంలో పరలోకము లాంటి ఏదైనా తోట దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడి నుండి వాళ్ళు దూరమైపోయినప్పుడు దేవుడు తన యొక్క సంకల్పాన్ని వారి ద్వారా నెరవేర్చాలన్నటువంటి ఉద్దేశం కలిగి వారిని పరలోకమైనటువంటి ఏదైనా తోటల నుంచి వారిని దేవుడు వెళ్ళగొట్టాడు. ఎందుకు? పాపం చేయటం వల్ల, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం వల్ల, మేలైనది చేయనరిగి అలా చేయకుండటం వల్ల పాపం అనేది ఈ భూలోకంలోనికి తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ తన తదుపరి ఏం చేశాడు తెలుసా? వెళ్ళగొట్టినటువంటి ఆ మానవుల్ని ఎలాగైనా రక్షించాలన్నటువంటి దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశాన్ని కలిగి వారికి దేవుడు ఇచ్చాడంటే గొప్ప గర్భఫలాల్ని అనుగ్రహించినాడు. అందుకనే ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకుంటే అక్కడ హవ్వ మాట్లాడుతూ ఉన్నది. హవ్వ ఏమంటూ ఉన్నదంటే, యెహోవా వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. తన జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి స్థితులన్నీ కూడా పోగొట్టుకున్న వాళ్ళు, పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉన్నటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి, అలాగనే అక్కడ ఉన్నటువంటి 4 నదులు కూడా ఏదైనా తోటలో మనం చూడగలం. మీరు చదివితే అర్థమవుతుంది. 4 నదులు కూడా ఆ ఏదైనా తోటలో ఉన్నాయి. ఆ నదులే నేడు ప్రపంచమంతా కూడా ఆ నదులే అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకని అవ్వనది, యెహోవా వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. పోగొట్టుకున్నటువంటి దాన్ని దేవుడు నా యొక్క జీవితంలో ఏమిచ్చాడంటే గొప్ప సంతోషాన్ని ఇచ్చాడు అని చెప్పేసి కయ్యూను పుట్టినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు సంతోషించారంటే ఆనాడున్నటువంటి భూమి మీద 2 మాత్రమే మనుషులు ఉన్నారు, భార్యాభర్తలుగా. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది? మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది మీరు భూలోకమును లోపరుచుకోనండి అని. అంటే పుట్టినటువంటి ప్రతి మనిషిని కూడా ఏం చేయాలంట? ఫలించాలి. ఫలించినప్పుడే దేవుని యొక్క ఉద్దేశం అనేది నెరవేరుతూ ఉన్నదని దేవుని యొక్క గ్రంథం మనకు చదివిస్తూ ఉన్నది. అలాగనే అందుకనే కుమారుల విషయంలో దేవుడు ఏమంటూ ఉన్నాడంటే 127వ కీర్తన 3వ వచనాలు మనం చదివితే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు. ఈ లోకంలో బహుమానాలు ఏం చేస్తారు? మనకు వచ్చినటువంటి బహుమానాల్ని చాలా జాగ్రత్తగా, బహుమానాన్ని ఎక్కడో వీరువాళ్ళను లేకపోతే మంచి మరి కిటికీలను లేకపోతే తనకున్నటువంటి ఇంట్లో ఏవైతే దాచగలిగే స్థితి ఉంటుందో ఆ బహుమానాలను ఏం చేస్తారంటే చక్కగా దాచిపెట్టుకుంటూ ఉంటారు. అలాగనే మానవులుగా ఉన్నటువంటి కుమార్తెలు కావచ్చు, కుమారులు కావచ్చు, దేవుడు ఏం చేస్తున్నట్టే బహుమానాలుగా ఇస్తూ ఉన్నారు. బహుమానము తీసుకుని వచ్చినటువంటి ఆ వ్యక్తికి తిరిగి మనం ఏం చేస్తాము? తిరిగి చెల్లించేవారిగా మనం ఉంటూ ఉన్నాం. అలాగనే దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలను కూడా బహుమానాలు, స్వాస్థాలు ఇచ్చిండు. కాబట్టి ఈ స్వాస్థాన్ని భూలోకంలో ఎలాగ పెంచాలంటే మంచి నీతి, నిజాయితీగా, యథార్థపరంగా, మరి ముఖ్యంగా దేవునికి లోబడే పిల్లలుగా వారిని పెంచినట్లయితే దేవుడు తిరిగి మనము ఆ దేవునికి తిరిగి బహుమానాలని అనుగ్రహించవచ్చు. ఒకవేళ అలాగ జీవించకపోతే, అలా మనము ఈ లోకంలో నడవగడిక పోతే ఏమైపోతామంటే పాపంలోనే కూరుకుపోతాము. నరకానికి పోయే మార్గము సమీపంగా ఉన్నట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకనే దేవుడు కుమారుల విషయంలో చాలా జాగ్రత్తగా, కుమార్తెల విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. అలాగనే మన యొక్క జీవితంలో కూడా దేవుడు ఈనాడు బంగారాన్ని, ఆస్తిని, ఐశ్వర్యాన్ని ఏదైనా సంపాదించుకోవటానికి దేవుడు మానవుడికి నుంచి జ్ఞానాన్ని అనుగ్రహించినాడు. కానీ కుమారులు ఇవ్వాలంటే ఎవరివ్వగలరు? అంగట్లో కొనుక్కొచ్చుకునే వాళ్ళ కాదు. ఎవరివ్వాలది? పరలోకమందు ఉన్నటువంటి దేవుడు మనల్ని ప్రేమించి మన యొక్క గర్భాన దేవుడు ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్నటువంటి ఆ పిల్లల్ని భౌతిక సంబంధంగా తల్లి గర్భంలో మరి వేస్తూ ఉన్నాడు. కాబట్టి కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలం ఆయనిచ్చు. అయితే పుట్టినటువంటి ఈ పిల్లలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండము. పిల్లలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ద్వితీయోపదేశకాండము పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం మొదటి వచనం. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి ఏం చేయాలంటే ఈ భూలోకంలో పిల్లలుగా ఉన్నటువంటి మీరేం చేయాలంట? దేవునికి భయపడాలి.
ఎప్పుడైతే దేవునికి మనం భయపడతామో దేవుడు పరలోకమందు ఉన్నటువంటి మనల్ని చూసి నా యొక్క బిడ్డలు నాకు భయపడుతూ ఉన్నారు, నాకు లోబడుతూ ఉన్నారు, వారికి నేను ఏదైనా ఇవ్వగలగాలని చెప్పేసి దేవుడు ఆలోచన చేస్తాడు. అందుకని ఇక్కడ మోషే అంటూ ఉన్నాడు, ఇదిగో ఇశ్రాయేల్ ప్రజలారా, మోయాబు మైదానంలో ఇశ్రాయేల్ ప్రజలు 6 లక్షల మంది జనాభా అక్కడ ఉన్నారు. ఇదిగో కనాను దేశము నేను చేరలేకపోవచ్చు, కానీ ఇదిగో మీకు దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. అయితే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలంటే, నీవును మొదటిగా ఎత్తుకున్నటువంటి నీవును నీకు పుట్టినటువంటి కుమారులు అక్కడే ఉన్నారు మోయాబు మైదానంలో, నీ కుమారును తర్వాత ఎవరే ఉంటున్నారు చూడండి, అక్కడ నీ కుమారుడు అంటే కనాను దేశంలో నీకు పుట్టబోయే నీ పిల్లలు కూడా ఎలా ఉండాలంట, దేవునికి భయపడాలి. అందుకనే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ధన్యులు. నీకు ఆస్తి ఐశ్వర్యము సంపద ఉంటే ధన్యత నీ నాడు అనుకుంటూ ఉన్నాను, కాదు. నీకు ధన్యత ఉండాలంటే నువ్వు దేవునికి భయపడాలి అని దేవుని యొక్క గ్రంథం మనం సెలవిస్తూ ఉంది. అందుకే కింద వచనంలో చదువుకుంటే చూడండి, ఆయన నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటిను గైకొనుచు. చూసారా, మనం ఏమనుకుంటుంటే ఒక ఆదివారమే దేవుని యొక్క మందిరంలో ఉండాలా, మిగిలిన 6 రోజులు మనం ఎలాగైనా నడవచ్చు, ఎలాగైనా మాట్లాడవచ్చు, లేకపోతే ఎలాగైనా తిరగచ్చు అని ఈనాడున్నటువంటి క్రైస్తవులు అనుకుంటూ ఉన్నారు. కాదు, దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన తర్వాత మనం అందరము కూడా మన మాట తీరు, మన ఆలోచన, మన యొక్క చూపు, మన యొక్క విధానము ఏ స్థలంలో ఉన్నా, సంఘంలో ఉన్నా, బయట ఉన్నా, లేకపోతే బ్రతకటానికి వేరే ప్రదేశాలకు వెళ్ళినా, లేకపోతే చదువుకోవటానికి ఆయా ప్రాంతాలలో హాస్టల్కి వెళ్ళినా కానీ మీ యొక్క ఉద్దేశాలు ఎలా ఉండాలంట. అందుకే అక్కడ అంటూ ఉన్నాడు, కింద వచ్చి ఏమంటున్నట్టే, నీ జీవిత దినములన్నిటినూ గైకొనుచు. మోసే ఇచ్చినటువంటి దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో 606 ఆజ్ఞలు, 600 ఆజ్ఞలలో ప్రాముఖ్యమైనటువంటి 10 ఆజ్ఞలు దేవుడు అనుగ్రహించినాడు. మీరు ఈ 10 ఆజ్ఞలలో కూడా దేవుని పట్ల భయము, భక్తి, విశ్వాసం కలిగి ఉండాలి. మొదట ఎలా ఉండాలి, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో దేవుని సేవించాలంటూ ఉన్నాడు. రెండవదిగా నీ యొక్క తల్లిదండ్రులు సన్మానం చేయమంటున్నాడు. మూడవదిగా నరహత్య చేయకూడదు అంటున్నాడు, దొంగిలించకూడదు అంటున్నాడు 10 ఆజ్ఞలలో ఉన్నటువంటి మాటలు. అలాగే నేను పొరుగు వాడిని ఏది ఆశించకూడదు అంటున్నాడు. అదొకటి, వ్యభిచరించకూడదు అని అంటున్నాడు. ఆ తర్వాత నీ విశ్రాంతి దినమును జాగ్రత్తగా దానిని ఆచరించాలని ఆ 10 ఆజ్ఞలలో మనం చూడగలం. అంటే ఇవన్నీ కూడా ఎందుకు తెలివిస్తూ ఉన్నాడంటే, భూమి మీద మనల్ని పుట్టించినటువంటి దేవుని యొక్క సంకల్పం ఏమిటంటే, ఆయనకు లోపడాలి, ఆయనకు భయపడాలి. భయపడి ఏం చేయాలా, ప్రతి ఆదివారం దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి. మనకు వచ్చినటువంటి తలాంతులు, పాటలు కావచ్చు, ప్రార్థన కావచ్చు, వాక్య భాగం చదవటం కావచ్చు, మనం ఏ విషయంలో దేవుడు మనకు ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు ఏవైతే ఉంటాయో వాటిని దేవునికి మనం సమర్పించే విధంగా ఉండాలి ప్రేమ. అందుకే కింద వచ్చిన వాళ్ళు మనం చదువుకుంటే చూడండి, ఆయన నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు మీరు స్వాధీనపరుచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు, అనగా కట్టడలు, విధులు ఇవే. దేవుని యొక్క మీరు ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, మీరు ఎంత ఐశ్వర్యవంతులైనా, ఎంత పేదవారైనా, ఎలాంటి వారైనా, దేవుడు నియమించినటువంటి ఆ కట్టడలను ఏం చేయకూడదంట, అతిక్రమించకూడదు. అతిక్రమిస్తే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం పరిపక్వమై ఏమవుతుంది, మరణాన్ని కట్టదు. ఏ మరణం అది, భౌతిక సంబంధమైనటువంటి మరణం అందరికీ కూడా సమాప్తమవుతూ ఉన్నది, కానీ ఆత్మ సంబంధమైనటువంటి మరణము అది అని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. అందుకే చూడండి ఒకసారి 4వ వచనంలో, అదే 6వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు అంటాడు చూడండి, ఇశ్రాయేలు వినుము. ఏం చేయాలి పిల్లలు? ఉపాధ్యాయులు స్కూళ్ళల్లో బోధిస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారు, మొదటిగా ఆలకిస్తేనే మీకు అర్థమవుతూ ఉన్నది. అందుకనే ఇక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని గురించి మోసే వారికి తెలియపరుస్తూ, ఇశ్రాయేలు వినుము. ఎందుకు వినలేనటువంటి ప్రజలు అంటాడు ఇశ్రాయేల్ ప్రజల్ని, నా ప్రజలను నేను లెక్కలేనన్ని మారులు వారు నన్ను మర్చిపోయారంటాడు ఇర్మియా గ్రంథంలో. అంటే ప్రతిసారి ఆయన తన ప్రవక్తలను ఇశ్రాయేల్ ప్రజల మధ్యకు పంపటము, వినకపోవటము, తిరిగి శత్రు సైన్యంలోనికి వారిని అప్పగించటం. అంటే ఎందుకు ఇలా జరుగుతుందంటే, దేవుని యొక్క మాట వినకపోవటం వలన. అలాగనే పిల్లలుగా ఉన్నటువంటి మీరు మొదటిగా దేవుని యొక్క మాటలకు లోబడి తల్లిదండ్రుల యొక్క మాటలకు ఏం చేయాలట, వినాలి, విధేయత కలిగి ఉండాలి. ఎందుకు, నీ తల్లిదండ్రులు నీవు సన్మానించవలను. సన్మానిస్తే ఏం జరుగుతుందో తెలుసా, నీవు దీర్ఘాయుష్మంతుడు అంటే అనేక సంవత్సరములు నీ జీవితంలో భూలోకంలో నువ్వు బ్రతకాలంటే నీ
నీ తల్లిదండ్రులు సన్మానించాలని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6:4వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఎలాంటి వాడు? భూలోకంలో కొన్ని కోట్ల మంది దేవతలు దేవుళ్ళు అనబడినటువంటి వారు ఉండొచ్చు, కానీ మనకి ఎవరు? ఒక్కడే దేవుడు. ఆయనే తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ముగ్గురు కలిసి కూడా ఏకనామంగా ఉన్నట్టుగా మనము ఈ లోకంలో చూడగలం. అందుకని ఇక్కడ ఇశ్రాయేలు వినుము, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలను. ఎక్కడ ఉండాలంట మాటలు? దేవుని యొక్క మాటలు ఎక్కడ ఉండాలి? ఈ చెవులో నీ చెవులో వెళ్ళమన్నారా? కాదు. ఎక్కడ ఉండాలంట? హృదయములో ఉండాలి. హృదయములోనే ఎందుకు ఉండాలి? ఇర్మియా ప్రవక్తలు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది బహు ఘోరమైన. ఇక్కడ చేతికి పుండులు వేస్తే కనిపిస్తుంది, లేకపోతే గాయమైతే కనిపిస్తుంది, ముఖానికి ఏదైనా దెబ్బ తగిలితే కనిపిస్తుంది, కానీ హృదయంలో పుట్టినటువంటి ఆలోచనలు తెలుసుకోవటము ఎవరి తరం కాదు. కాబట్టి ఆ హృదయంలో ఏముండాలి? దేవుని యొక్క వాక్యం ఉండాలి. అలాగని ప్రసన్న కూడా, ఎక్కడున్నటువంటి మీరు కూడా ఇన్ని సంవత్సరాలు దేవా నాకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించినాను, అందుకు నేను నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. నా యొక్క జీవితంలో నీవే మొదటిగా, నిన్ను మాత్రమే నేను కనపరుస్తాను, నిన్ను మాత్రమే మహింపరుస్తాను అన్నటువంటి తీర్మానము ప్రతి ఒక్క పిల్లలు పెద్దలు చేసుకోవాలని ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ, ఈ మాటలను నేను కూడా హెచ్చరిక చేసుకుంటూ, ఇప్పటి వరకు చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం విన్న మీ అందరికీ దేవుని పేరట మీ అందరికి వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని ఆ తదుపరి ఎన్ని సంవత్సరాలు మనకు 18 ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతి స్తోత్రములు తండ్రి. గడిచిన కాలమంతయు, గడిచిన దినములన్నీ మమ్మల్ని కాచి కాపాడి మా యొక్క జీవితంలో తండ్రి మరి ప్రేమించి ఇచ్చినటువంటి తండ్రి 20 కుమార్తెలు తండ్రి, 20 కుమారులు తండ్రి. ఇదిగో లక్ష్మీప్రసన్నను బట్టి తండ్రి, జగనమ్మను బట్టి, ఇదిగో తండ్రి లక్ష్మణ్ కుమారుని బట్టి, ప్రవీణ్ను బట్టి మా యొక్క జీవితంలో తండ్రి మీరు అనుగ్రహించినటువంటి నీ కుమారులు, నీ కుమార్తెలు తండ్రి, వారిని యొక్క లోకములు ఎలాగూ పెంచాలో మాకు తెలియనటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. నీ యందు భయము, భక్తి, విశ్వాసము కలిగి, నమ్మకం కలిగి పెరుగుతూ తండ్రి అయా నీవు కృప చూపించి సహాయం అనుగ్రహించండి తండ్రి. ఇదిగో హవ్వన్నట్టు యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని నీ బిడ్డని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నది. అలాగే మా యొక్క జీవితంలో మాకు ప్రేమించుతున్నటువంటి కుమార్తె లక్ష్మీ ప్రసన్నను తండ్రి 17 సంవత్సరాలు మీరు కాచి కాపాడి మరొక నూతనమైనటువంటి సంవత్సరంలో నీ బిడ్డకు అడుగుపెట్టి ఉంటుండగా మా కలిగినటువంటి ఆనందంలోను, సంతోషంలోను తండ్రి నీ పాదాలు పట్టుకుని నేను మహింపరుస్తూ ఉంటుండగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. రాత్రికాల సమయంలో చెప్పబడినటువంటి నీ మాటలు నీ యొక్క బిడ్డల యొక్క హృదయాలు తండ్రి ఫలించి ఫలాభివృద్ధి చెందుటకు సహాయం చేయండి తండ్రి. ఇదిగో నీ బిడ్డలు అనేక మంది తండ్రి చిన్న బిడ్డలు వచ్చి ఉంటున్నారు, వారిని వారి యొక్క కుటుంబాలను వారు చదువుకుంటుండగా విద్యేందును, బుద్ధియందును మంచి జ్ఞానాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించండి. ఇదిగో నీ బిడ్డకు తండ్రి అనేక విషయాల్లో సహాయం చేసినటువంటి ఆయా యేసులో ఉన్నటువంటి సహోదరి సహోదరులు తండ్రి వారందరినీ కూడా మీరు దీవించండి తండ్రి. వారి యొక్క ఉద్యోగంలో తండ్రి, వారి వారి కుటుంబాలను తండ్రి, వారి యొక్క శ్రమలలో తండ్రి, వారి యొక్క ఆనందంలో మీరు తోడుగా నీడగా ఉండి మాలాంటి వారికి తండ్రి అనేకమైనటువంటి గొప్ప హస్తాలని నీ బిడ్డల ద్వారా మీరే మాకు అనుగ్రహించినారు తండ్రి. అందుకు మేము నీకు నీ పాదాలకు తండ్రి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. జరగబోయే ఆయా తండ్రి యొక్క కేక్ కటింగ్ కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా నీడగా ఉండి మా ద్వారా నీవే ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని ఇక్కడ ఉన్నటువంటి నీ బిడ్డలందరినీ మీరు దీవించండి. మరి ముఖ్యంగా తండ్రి లక్ష్మీ ప్రసన్నకు తండ్రి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. ఇదిగో చిన్న బిడ్డ జమునమ్మకు తండ్రి అయా తండ్రి నీ బిడ్డ పెరుగుతూ ఉంటుండగా తండ్రి దేవుని దయందును, మనుషుల దయందును, పెద్దల దయందును అయా దినదినము కూడా తండ్రి ఈ చిన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి బలపరచగలరని క్రీస్తు యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రసన్న